గుండె ముప్పు ఏఐతో గుర్తింపు. సడన్ కార్డియాక్ అరెస్ట్ పై అంతర్జాతీయ పరిశోధన. హౌలట్ టెస్ట్ తో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు. భారత్ సహా 6 దేశాల్లో 5 ఏళ్ల పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన. 10-15 రోజుల ముందే ప్రమాదకర సంకేతాలను పసిగట్టినటువంటి కృత్రిమ మీద ఆకస్మిక మరణాల నివారణకు అవకాశాలు మెరుగట. ఇక గుండె ముప్పు ఏఐతో గుర్తిస్తా ఉందట. నడి వయసుకు ముందే గుండె అలసిపోతోంది. కొందరు ఆడుతూ పాడుతూ కసరత్తులు చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించేలోగానే మృత్యువాత పడుతున్నారు. కాబట్టి వైద్య నిపుణులు దీన్ని సడన్ గా కార్డియాక్ అరెస్ట్ గా చెబుతుంటారు. ఈ కార్డియాక్ అరెస్ట్ పై అంతర్జాతీయంగా పరిశోధన చేసి గుండె ముప్పు ఏఐ తోటి మరి గుర్తిస్తారట. గుర్తించి 10-15 రోజుల ముందే ప్రమాదక సంకేతాలను కూడా పసిగట్టి ఆకస్మిక మరణాల నివారణకు మరి మెరుగుపడతా ఉంటది. ఏ అని చెప్పి ఉంటుందో మంచిదే. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ అటాక్లు చాలా పెరిగిపోయినాయి. వయసుతో సంబంధం లేదు. ఎప్పుడు ఎట్లా కుప్పగూలిపోతారో తెలియదు. కాబట్టి మరి ఏ అయితే ఇలాంటి వాటిని ముందుగానే వచ్చే వాటిని గుర్తించి ఆపేదానికి మాత్రానికి ఇది తోడ్పడుతున్నది. ఎందుకంటే ఏఐ అనేది ఇంకొక 5 సంవత్సరాలలో అనేకమైనటువంటి రంగాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతా ఉందట. మన సహజ శైలి జీవితం ఏదైతే ఉంటుందో సాధారణ జీవితంలో కూడా ఎంతో ఇంపాక్ట్ చూపబోతా ఉంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదంతా కూడా మార్పు కాబోతోంది. ప్రధానంగా గుండెకి వచ్చేటటువంటి ముప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా ముందుగానే పసిగట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏఐ చేస్తుందట.